హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. క్రోధినామ సంవత్సరం, నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరం ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరములో ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సింహరాశిలో గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయంటే, కన్యా రాశిలో కేతువు చంద్రుడు సంచరిస్తున్నారు ద్వితీయంలో. అంటే సింహం కన్యా, సింహరాశి నుంచి లెక్క పెడితే కన్యా రాశికి 2వ స్థానములో కేతువు చంద్రుడు సంచరిస్తున్నారు. 7వ స్థానము శనేశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 8వ స్థానములో కుజుడు, శుక్రుడు, రాహు, బుధుడు మీనరాశిలో సంచరిస్తున్నారు. 9వ స్థానంలో రవి, గురులు సంచరిస్తున్నారు. ఇది మేషస్థానం అవుతుంది, మేషరాశిలో. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2 వాళ్ళు, ఖర్చు 14 వాళ్ళు. మరి పంతులు గారు ఆదాయం 2 వస్తుంది, మరి 14 ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఏదో శుభం జరగబోతుంది నాయన, కాబట్టి ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి గ్రహచార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అంటే, 9వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, రవి సంచరిస్తున్నారు. కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. శుభస్థానం అది. గురువు శుభస్థానం వలన ఉద్యోగములో మీరు ఊహించిన దానికంటే మంచి స్థానంలో ఉద్యోగాన్ని పొందగలుగుతారు. స్థాన మార్పిడి కూడా జరుగుతుంది. స్థాన మార్పిడి అంటే బదిలీలు. ఇక్కడ పనిచేస్తున్నాను, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో అనుకునే వాళ్లకు ట్రాన్స్ఫర్ కంపల్సరీగా అవుతుంది. తర్వాత గురువు యొక్క శుభదృష్టితో ఉద్యోగస్తులకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ సూర్యభగవానుడు ఉన్నాడు 9వ స్థానంలో, రవి ఉన్నాడు. కాబట్టి కుటుంబ స్థానంలో మంచి పొజిషన్లో వస్తుంది. తల్లిదండ్రుల యందు మెప్పు పొందుకుంటారు. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. తల్లిదండ్రుల్ని మీరు ఇంకా తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా పూజించండి. తల్లిదండ్రులకు మొక్కే మీరు వెళ్ళండి, మీ పనులన్నీ అవుతాయి. ఇకపోతే మీనరాశిలో 8వ స్థానములో కుజుడు, శుక్రుడు, రాహు, బుధుడు ఈ వీళ్ళున్నారు. ఇదొకటి మైనస్ పాయింట్. 8మలో కుజుడు ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులకి ఆ ప్లాట్లు అమ్ముడు పోకుండా ఉంటాయండి. 8మ కుజుడు, 8మ రాహు. దానివల్ల మానసిక స్థితి బాగా లేకపోవడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఏవైనా రోగాలు కూడా వచ్చే అవకాశం కనబడుతుందండి. తర్వాత 8మలో రాహు, 8మలో బుధుడు కూడా ఉన్నాడు. చతుర్థ గ్రహ కూటమి ఏర్పడ్డది. బుధుడు 8మలో ఉంటే కూడా బుద్ధి పని చేయకపోవడము, అనుకున్న పని అనుకున్నట్టుగా కాకపోవడము. పంతులు గారు నేను వ్యాపారం చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఇండ్లు కట్టి అమ్ముతున్నాను, ఆ ఇల్లు అమ్ముడు పోతలేదు, ఆ ప్లాట్ అమ్ముడు పోతలేదు, ఆ భూమి అమ్ముడు పోతలేదు, ఇవే చెప్తూ ఉంటారు. ఈ యొక్క సింహరాశి వాళ్లకు ఇది కొంచెం టెన్షన్ పాయింట్. ఎందుకంటే కుజుడు, శుక్రుడు, రాహు, బుధుడు 4 కూడా 8మలో ఉన్నారు. దీనివల్ల ఎవ్వరు కూడా ప్లాట్ను అడిగిన వాడే ఉండడు, భూమిని అడిగేవాడే కూడా ఉండడు. అలా ఉంటుంది. ఒకప్పుడు నేను రోజుకు 10 ప్లాట్లు అమ్మేవాడిని, ఒక ప్లాట్ కూడా అమ్ముడుపోతలేదు పంతులు గారు, ఇలా వడ్డీకి తెచ్చిపెట్టినాము, వడ్డీ పెరిగిపోతుంది, ఇలా అంటారు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఇవన్నీ ఆగుతాయి. ఇప్పుడు ఓపిక పట్టాలి, సహనం బలం, మనం సహనంగా ఉండాలి. తర్వాత దానికి కావలసిన రెమెడీ చెప్తాను, మంచిగా దాన్ని అమ్ముడుపోవడానికి. 7మ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు కుంభములో. 7మ శని సంప్రాప్తి వైరహ. పంతులు గారు నేను మంచిగానే మాట్లాడుతున్నాను, నా స్నేహితుడు వాడు కోపానికి వచ్చినాడు, మేము కొట్లాడుకుంటున్నాము, వైరం ఎక్కువగా వస్తుంది. ఉద్యోగం చేస్తున్నా అక్కడ వైరం, పై అధికారితో వైరం, కుటుంబంలో వస్తే భార్య భర్తల వైరము, తండ్రి కొడుకుల వైరము, ఇలాంటివి సంభవించే అవకాశం ఉంది సింహరాశి వాళ్ళకి. ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి అనుకున్న దానికంటే కొంచెం అప్పులు ఎక్కువగా అవకాశం ఉంది.
రెండవ స్థానంలో కేతువు సంచరించడం వలన రుణగ్రస్త కార్యసాధత, రుణంతోనే పనులు అవుతున్నాయి. పంతులు ఏం లేదు, జేబులో ఒక 10,000 పెట్టుకొని పోతే మళ్ళా 100 రూపాయలు ఇంటికి వస్తున్నాయి, డబ్బులు జమ అయితే లేవు, అప్పులు ముడతలేవు. ఇలా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వల్ల. సో దీనికి ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న ఇది. సింహరాశి వాళ్ళకి ఈ భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత శనేశ్వరుడు సప్తములో ఉండి శత్రుస్థానం పెరుగుతుంది కాబట్టి వీరంతా వారాహి దేవతను కొలవాలి, వారాహి మంత్రాన్ని చదవాలి, వారాహి కవచాన్ని చదవాలి. దీనికి వారాహి యొక్క కవచాన్ని చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయంటే, ఈ భూమి సంబంధమైనటువంటి ప్లాట్ల గొడవలు, భూమి యొక్క గొడవలు అంటే భూమి కేసులు ఉంటాయి కదా, కోర్టులో కేసులు, దాని గొడవలు ఎటు తేల్తలేవు పంతులు గారు అంటారు చూసినారా వాళ్ళు. తర్వాత కొనుక్కున్నాక అమ్ముడు పోవడం లేదని చెప్పేసేవాళ్ళు, ఆరోగ్యం బాగులేదనేవాళ్ళు, శని 7వ ఇంట సంచరించేవాళ్ళు, ఈ సింహరాశి వాళ్ళందరూ కూడానండి. ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా ఆ వారాహి దేవతను ధ్యానం చేయాలి, వారాహి దేవత యొక్క కవచాన్ని చదవాలి. అది ఎప్పుడు చదవాలి అంటే రాత్రి వేళల్లో చదివితే మంచి ఫలితం వస్తుంది అమ్మగారికి. అమ్మగారు రాత్రి వేళల్లో అమ్మవారిని కవచాన్ని చదివిన, ఆమె యొక్క అష్టోత్తరం చదివిన తప్పకుండా అమ్మవారు త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ భూ సంబంధమైనటువంటివి, కోర్టు సంబంధమైనటువంటివి, శత్రుస్థానం పోవడానికి, శత్రువులు ఉంటారు కదా, మాట్లాడుతుంటేనే శత్రుత్వం పెంచుకుంటాడు వాడు, లోపల ఒక శత్రుత్వం పెంచుకొని పైన మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, లోపల వాడి మీద శత్రుత్వం ఉంటుంది. అలాంటి వాళ్ళు బాగా వాళ్ళు ఎక్కువైపోయినట్టయితే వారాహి మంత్రాన్ని చదవాలి. ఆ వారాహి దేవతను ధ్యానం చేసి వారాహి కవచాన్ని చదివినట్టయితే ఎటువంటి శత్రువైనా మట్టి గరుచుకుపోతాడు, ఎటువంటి భూమి మీద ఉన్న కేసు అయినా సక్సెస్ అవుతుంది. పంతులు గారు ఆ భూమి మాకు రావాలి అనుకునేటువంటి వాడు, ఆ భూమి అమ్ముడుపోవాలి అనుకునేటువంటి వాడు వారాహి దేవతను ధ్యానం చేయండి, వారాహి అమ్మవారిని ధ్యానం చేయండి. శత్రువులు దూరమవుతారు, భూ సంబంధమైనటువంటి కష్టాలు దూరమవుతాయి, భూమి లేనటువంటి వాళ్ళకు కూడా భూమిని ఇస్తుంది వారాహి దేవత. మీరు ఇంకా బాగా చూడండి, ఎవరికైతే పంతులు గారు నాకు ఇల్లు లేదు, భూమి లేదు అంటారు చూసినారా, తప్పకుండా వాళ్లకు ఆ భూమిని ప్రసాదిస్తుంది వారాహి దేవత, భూమిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ అమ్మవారిని ధ్యానం చేసినట్టయితే మీకు శుభం కలిగే అవకాశం ఉంది. ఇంకా మీరు మీ యొక్క జన్మ కుండలి, మీ జాతకం తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ కనబడుతుంది మీకు, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. శుభం భూయాత్.